మున్సిపాలిటీ పరిధిలోని నిలిచిపోయిన అభివృద్ధి పనులను మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. అనంతరం తెల్లాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ లలితా సోమిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జామా మసీదులోని ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రంజాన్ తోఫా కూడా ఇవ్వటం మానేసిందని, కేబినెట్ లో ఒక మైనార్టీ మినిస్టర్ కు అవకాశం లేదని, మొన్న ఇచ్చిన ఎమ్మెల్సీలలో కూడా ముస్లిం మైనార్టీలకు చోటు లేదన్నారు. కాంగ్రెస్ చెప్పుకోవటం సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటుంది, కానీ ఈ రోజు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి తనకి మోడీకి ఉన్న అనుబంధాన్ని వ్యక్తపరిచాడన్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీకి పెండింగ్ నిధులను ఇచ్చి అభివృద్ధి పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఇఫ్తార్ విందులో గౌరవనీయులు దుబ్బాక శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు ఈ ఇఫ్తార్ విందు తెలంగాణ ప్రాంతంలో హిందూ ముస్లింల ఐక్యతను ప్రదర్శించడానికి, ఒకరి మతాన్ని మరొకరు గౌరవిస్తూ అందరూ కలిసి జీవించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా మరి కఠినమైనటువంటి ఉపవాస దీక్షను విరమించేటువంటి ఈ సమయంలో ఈ ఇఫ్తార్ను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు తెల్లాపూర్ ప్రాంతంలో గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మా సోమిరెడ్డి గారు ఇఫ్తార్ పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. నేను ఎప్పుడో 15 ఏళ్ల కింద కూడా ఇక్కడికి వచ్చాను ఇఫ్తార్ పార్టీలో. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఏ పదవిలో ఉన్నా లేకున్నా, చిన్న పదవిలో ఉన్నా పెద్ద పదవిలో ఉన్నా, మరి ముస్లింలకు గౌరవిస్తూ అందరితో హిందువులకు ముస్లింలను కలిపి చక్కగా తీసుకుపోతున్న మంచి నాయకుడు సోమిరెడ్డి గారు. మరి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం మైనార్టీలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. आज हमारे मुसलमान भाइयों देखे तो बजट में 3000 करोड़ रुपया रखे, लेकिन आज तक 1000 करोड़ रुपया भी खर्च नहीं करे। 10 दिन में खत्म हो रहा फाइनेंशियल ईयर, बाकी है 10 दिन। अप्रैल 1 से 31 मार्च तक फाइनेंशियल ईयर होता है। बोला है कि बड़े बड़े बात 3000, बोले कि 4000 देंगे। ఇది మెయిన్ లైన్ అన్న మొత్తం అయిపోయాయి మొత్తం మ్యాన్ ఇది తీసుకో వెళ్ళనా ఓకే